జూనియర్ ఎన్టీఆర్ కి ప్రమాదం. 2 రోజుల క్రితం ఒక యాడ్ షూట్ కి సంబంధించిన షూటింగ్ ప్రాంతంలో ప్రమాదానికి గురైనటువంటి విషయం మనందరికీ తెలిసిందే. తర్వాత రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు చెప్పడంతో అక్కడి నుంచి నేరుగా ఇంటికి కూడా వెళ్లారు, హాస్పిటల్కి వెళ్ళినటువంటి తర్వాత. బట్ ఇప్పుడు తాజాగా ఆయన గాయాలతో ఉండి బాధపడుతూ కూడా మరలా షూటింగ్ ప్రాంతానికి వెళ్లి షూటింగ్ కంప్లీట్ చేశారట జూనియర్ ఎన్టీఆర్. ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చింది ఏంటనేటువంటి వార్తను ఒకసారి పూర్తిగా చూద్దాం. జూనియర్ ఎన్టీఆర్ యాడ్ షూట్ లో జూనియర్ ఎన్టీఆర్ కు స్వల్ప గాయాలు అంతవరకు అంటూ టీం కూడా క్లారిటీ ఇచ్చింది. కొన్ని వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు కూడా చెప్పారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఊహించినటువంటి విధంగా ఎన్టీఆర్ వారాల వ్యవధి రెస్ట్ అన్నా కూడా నెక్స్ట్ డేనే వెంటనే తను మరలా సెట్స్ పైకి వెళ్లి ఎక్కడైతే ఆ గాయాల పాలైనప్పుడు ఆగిన షూట్ ఏదైతే ఉందో ప్రమాదం జరిగినప్పుడు దాన్ని కంప్లీట్ చేసి ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి. దీంతో జూనియర్ ఎన్టీఆర్ నిబద్ధత ఏ రకంగా ఉంటుందనే దానికి నిదర్శనం ఇదే అంటూ ఇప్పుడు తాజాగా మరొకసారి వార్త వైరల్ గా మారుతుంది. టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తన వృత్తి పట్ల చూపే నిబద్ధత, కమిట్మెంట్ ఏ స్థాయిలో ఉంటుందో మరోసారి రుజువైంది. ఇటీవలే ఓ కమర్షియల్ యాడ్ చిత్రీకరణలో గాయపడినప్పటికీ నిర్మాత ఆర్థికంగా నష్టపోకూడదనే సదుద్దేశంతో నొప్పిని భరిస్తూనే మరుసటి రోజే షూటింగ్ ను పూర్తి చేసి అందరి మన్ననలను పొందారు. ఇటీవల హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ స్టూడియోలో ఓ వాణిజ్య ప్రకటన చిత్రీకరణ జరుగుతుండగా ఎన్టీఆర్ కు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో వైద్యులు ఆయనను కొన్ని వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించారు. అయితే తాను కోలుకునే వరకు షూటింగ్ వాయిదా వేస్తే అప్పటికే భారీగా వేసినటువంటి సెట్స్ కారణంగా స్టూడియో అద్దె భారం నిర్మాత పైన పడుతుందని ఎన్టీఆర్ భావించారు. అందుకే విశ్రాంతిని పక్కన పెట్టి నొప్పిని ఓర్చుకుంటేనే మరుసటి రోజు సెట్స్ కు హాజరయ్యారు. ఆయన వృత్తి పట్ల చూపిన ఈ నిబద్ధత చూసి యాడ్ ఫిలిం మేకర్స్ తో పాటు యూనిట్ సభ్యులంతా కూడా ఆశ్చర్యపోయారు. అనుకున్న సమయానికి యాడ్ షూట్ పూర్తి చేసి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ గాయాల నుంచి కోలుకుంటున్నారు. పూర్తి ఫిట్నెస్ సాధించిన తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన తదుపరి చిత్రం కొత్త షెడ్యూల్లో పాల్గొననున్నారు. ఈ సినిమాకు డ్రాగన్ అనే వర్కింగ్ టైటిల్ పరిశీలన ఉంది. దీంతో పాటు కొరటాల శివ దర్శకత్వంలో దేవరా 2 కూడా చర్చల దశలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అది ప్రమాదానికంటే ముందే జిమ్ లో వర్కౌట్ చేస్తున్నటువంటి వీడియో, 6 ప్యాక్స్ సంబంధించిన వీడియో కూడా అంత ముందు రావడం జరిగింది. ఏ రకంగా తను వర్కౌట్ చేస్తున్నాడని దానివల్ల తెలిసింది. ఆ తర్వాత ప్రమాదానికి గురవడం, ప్రమాదానికి గురైనా కూడా తాజాగా మళ్ళీ ఈ యాడ్ కంప్లీట్ చేస్తే, యాడ్ షూట్ అంటే పెద్ద రోజులలో ఉండదు, లేకుంటే వారాల పాటు ఉండదు, ఒకటే రోజు ఉంటుంది కాబట్టి ఆ భారీగా దానికి సంబంధించిన సెట్స్ కానీ వాటికి ఖర్చు హెవీగా పెడుతుంటారు ఆ సెకండ్స్ లో యాడ్ కోసం. కాబట్టి అంతా రెడీ అయిపోయింది. ప్రమాదం కారణంగా వారాల పాటు రెస్ట్ తీసుకుంటే దాంట్లో పనిచేసేటువంటి వారి వ్యక్తులు గానీ, ఆ సెట్స్ గానీ ఇవన్నీ కోట్ల నష్టానికి సంబంధించిన బేర్ చేయాల్సిన పరిస్థితి నిర్మాతకు వస్తుందనేటువంటి ఒక దృక్పథంతో ఎన్టీఆర్ ఆ నిర్మాతకి ఎందుకు నష్టం చేకూర్చాలి, తన వల్ల భారీ ప్రమాదం అయితే ఏం కాదు కదా, పోయి కంప్లీట్ చేస్తే ఒక పని అయిపోతుంది, తనకు న్యాయం జరుగుతుంది, అన్యాయం జరగకుండా ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచనతోటి ఆయన అదే బాధతోటి నొప్పిని భరిస్తూ కూడా ఆ యాడ్ షూట్ ని కంప్లీట్ చేసి అక్కడి నుంచి బయటకు వెళ్ళారంట.